పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. స్తోత్రము చేయబడేటటువంటి లింగం అగ్నిలింగం. అసలు యథార్థమునకు సనాతన ధర్మాన్ని పాటించే వారందరూ కూడా అగ్ని ఆరాధకులు. మిగిలిన విశ్వాసాలకి సనాతన ధర్మంలో ఉండేవారికి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఎక్కడుంటుంది అంటే, మనం అగ్నిని చాలా విశేషంగా ఆరాధన చేస్తాం. దేవతలకి హవిస్సు ఇవ్వాలి అంటే ప్రధానమైన ఉపకరణం ఏది అంటే అగ్నిహోత్రమే. అందుకే ఆ అగ్నిహోత్రానికి వైశ్వానరుడని, హవ్యవాహనుడని అనేకమైనటువంటి పేర్లతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ అగ్ని స్వరూపం అసలు మనుష్య జన్మ తరించడానికి కారణమై ఉంటుంది. ఎందుచేత నేను అంత గంభీరమైన మాట వాడాను అంటే, ప్రతి మనిషి కూడా పుట్టుకతోటి 3 రుణములతో పుడతాడు. అందులో మొట్టమొదటి రుణం దేవరుణం, రెండవ రుణం పితృ రుణం, మూడవ రుణం ఋషి రుణం. ఈ 3 రుణములు నేను చెయ్యలేదండి అనడానికి ఉండదు, పుట్టుకతోనే ప్రతి వారికి ఉంటాయి. ఈ 3 రుణముల నుండి వినిర్ముక్తుడు కాకపోతే, ఈ 3 రుణములను తీర్చుకోకపోతే ఆ వ్యక్తికి తరించేటటువంటి అవకాశం ఉండదు. తరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే సంసార సముద్రమును దాటుట అని. సంసార సముద్రము అంటే ఏదో సంసారమునందుండుట అని కాదు, దాని బాహ్యార్థం. జనన మరణ చక్రమునందు వ్యవధానం లేకుండా తిరిగేటటువంటి ప్రక్రియ. మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం అని కొన్ని కోట్ల జన్మలు అలా ఉపాధి మార్చుకుని జీవుడు తిరుగుతూనే ఉంటాడు, చేసినటువంటి కర్మల యొక్క ఫలితములను అనుభవించడం కోసం. ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల పొందడానికి ప్రధానమైనటువంటి సాధనం ఏది అంటే, ఈ 3 రుణములను తీర్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అందులో కృతార్థుడు కావాలి. అందులో మొట్టమొదటి రుణము ఋషి రుణము. అంటే ఒక ప్రాతిపదిక కొరకు, ఒక అవగాహన కొరకు నేను అలా మాట్లాడుతున్నాను. మొదటిది ఋషి రుణంగా స్వీకరిస్తే, ఆ ఋషి రుణం తీర్చుకోవాలి అంటే ఋషి ప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదవాలి. ఆ వాంగ్మయాన్ని చదవకపోయినా ఆ వాంగ్మయాన్ని పిల్లలకైనా అథవా చెప్పాలి. పోనీ ప్రవచనం మాట అలా ఉంచండి, ఏదో ప్రవచనం చేయడం, ఉపన్యాసం చెప్పడం ఇవి పక్కన పెట్టండి. కనీసం చదవాలి. చదివినప్పుడు దాని యందు అనురక్తి కలిగినప్పుడు వేరొకరికి దాని గురించి మాట్లాడాలి. వేరొకరికి అన్నప్పుడు బయట వారి సంగతి వదిలేయండి, కనీసం కుటుంబ సభ్యులతోనైనా దాని గురించి పంచుకోవాలి. ఎందుకని అంటే, ఋషి మనందరిలాగే పుడతాడు, కానీ ఋషి యొక్క గణము వేరు సనాతన ధర్మంలో. అందుకే ఋషికి తర్పణ ఉంది. పూజ చేసినప్పుడు వ్యాసుణ్ణి స్మరించి, వ్యాసాది ఋషులకందరికీ కూడా నేను ఋషి తర్పయాన్ అని ఆ ఋషులకు తర్పణ విడిచిపెడతారు జలాల్ని. తర్పణ పొందేటటువంటి అధికారం ఋషి గణం పొందింది. వాళ్ళు మంత్రద్రష్టలు. అంటే వాళ్ళు మంత్రములను వాళ్ళు కనిపెట్టలేదు. వాళ్ళు సమాధి ఎందున్నటువంటి సమయంలో భగవంతుని యొక్క వాణి వాళ్ళకి వినపడింది. అందుకే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంటారు. సమాధిలో ఉన్నటువంటి ఋషికి వినపడినటువంటి మంత్రం ఏదున్నదో ఆ మంత్రమునకు ఆయన ద్రష్ట, ఆయన కనిపెట్టిన వాడు కాడు, కానీ ఆయనకి వినపడింది. వినపడిన మంత్రం ఏ స్వరంతో వినపడిందో దాన్ని పరంపరాగతంగా తన శిష్యులకు అందిస్తాడు. అందుకే మీరు ఎప్పుడైనా మంత్రం చూస్తే దానికి ఒక ఋషి అధిదేవత ఉంటారు. అలా ఆ ఋషులు వేదమంత్రములన్నిటినీ కూడా సమాధి స్థితి యందు విని మన జాతికి ప్రమాణ వాక్కుగా అందించారు. మనకి ప్రమాణం ఏది అంటే వేదమే ప్రమాణం. వేదము తెలియకపోతే అప్పుడు ఇంకొక 4 ప్రమాణములు అవుతాయి: శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, ఆత్మ చెప్పినటువంటి మాట. అంటే లోపల నుంచి అంతరాత్మ ప్రబోధం ఏది వినపడుతుందో అది మొట్టమొదటి ప్రమాణం వేదం. వేదము తెలియదు అంటే స్మృతి. అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రములని స్మృతికర్తలైనటువంటి కొంతమంది ఋషులు సంకలనం చేసి అందిస్తే అది స్మృతి అంటారు. గౌతమ మహర్షి ఏదో వేదంలోంచి కొన్ని మంత్రాలని తీసి సంకలనం చేసి అందిస్తే ఆయన పేరు మీద గౌతమ స్మృతి అంటారు. శృతి, స్మృతి తర్వాత భౌతత్వంలో పెట్టి ధర్మాన్ని చూపించేది పురాణం. పురాణానికి కూడా కర్తలు ఋషులే, వ్యాసాది ఋషులు, వాల్మీకి మొదలైనటువంటి వారు. కాబట్టి
శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము. శిష్టాచారము అంటే చదువుకున్నటువంటి పెద్దలు, శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అదే మనకి ఆదర్శం. మాకు శృతి తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణం తెలియదండి అంటే పెద్దలు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించాలి. ఐదవది, పై నాలుగు కూడా అందుబాటులో లేవు అంటే అంతరాత్మ ప్రబోధం. లోపల నుంచి అంతరాత్మ ఏం చెప్పిందో అది చెయ్యడం. ఈ 5 ప్రమాణములు అంటారు. ఈ 5 ప్రమాణములలో మనకి వేదమంత్రములు అందడానికి ప్రధానమైనటువంటి కారణభూతులు ఆ వాంగ్మయం రూపంలో మనకి రామాయణ, భారత, భాగవతాది ఇతిహాస గ్రంథములను అందించినటువంటి వారు ఋషులు. ఆ ఋషుల యొక్క రుణం తీరాలి అంటే మనం వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మయం చదవాలి. వాళ్ళు నిస్వార్థపరులై ఇచ్చారు. వాళ్ళకి దాని వలన వాళ్ళు ఏం కోరుకోలేదు, మాకు బిరుదులు ఇవ్వాలని కానీ, మాకు సత్కారం చెయ్యాలని కానీ, లేకపోతే మాకేదో గండపెండేరం వెయ్యాలని కానీ, లేకపోతే మాకేమైనా తాంబూలం ఇస్తారా అని కానీ వాళ్ళు ఏం కోరుకోలేదు. జాతి ధర్మపథంలో నిలబడడం కోసం, మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోవడం కోసం ఏది అందాలో దాన్ని జాతికి అంతటికీ కూడా అందించారు. అటువంటి ఋషి యొక్క రుణం దేని చేత తీరుతుంది అంటే ప్రతిరోజు రామాయణ, భారత, భాగవతాల లాంటి గ్రంథాలని కొద్దిసేపైనా పఠనం చెయ్యాలి. పఠనం చేసి కనీసం తన కుటుంబ సభ్యులతోనైనా వాటిని పంచుకోవాలి. వాటి గురించి భార్యతోటి, పిల్లలతోటి మాట్లాడుతూ ఉండాలి. అలా చెయ్యలేదనుకోండి, అసలు ఋషి ప్రోక్తమైనటువంటి గ్రంథాన్ని ఆదరించలేదు కనుక, చదవలేదు కనుక ఋషి రుణం తీరదు. ఋషి రుణం తీరకపోతే తరించేటటువంటి అవకాశం ఉండదు. అంటే జనన మరణ చక్రము నుండి విడుదల పొందడు. ఎందుకు పొందడు అంటే అసలు ధర్మం ఎలా తెలుస్తుంది? ధర్మం తెలిస్తే కదూ ఈ ఆచరణ అనేటటువంటిది అలవాటవడం. ధర్మము అంటే పాటించినది ఏదో అది ధర్మం. ధ్రియతేవా జనైరితి ధర్మం అంటూ అమరకోశం. ఏది పట్టుకున్నాడో, ఏది అనుష్ఠించాడో, ఏది నడవడిలోకి తెచ్చుకున్నాడో దానికి ధర్మమని పేరు. సమస్తమైనటువంటి ఆర్ష గ్రంథములు దీన్ని ప్రతిపాదన చేస్తాయంటే ధర్మాన్ని ప్రతిపాదన చేస్తాయి. ఋషులు ధర్మాన్ని ప్రతిపాదన చేసినప్పుడు ఆ ధర్మ ప్రతిపాదితమైనటువంటి గ్రంథములను చదవనప్పుడు ధర్మానుష్ఠానము చేసే అవకాశం కూడా ఉండదు. ఉండనప్పుడు అసలు తరించడం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? నాకు చదువు రాదండి అన్నారు అనుకోండి, కనీసంలో కనీసం ఇంట్లో రామాయణం ఉండాలి, ఇంట్లో భారతం ఉండాలి, ఇంట్లో భాగవతం ఉండాలి. అది ఎంత ఐశ్వర్యవంతమైన గృహం కానివ్వండి, ఇంట్లో రామాయణ, భారత, భాగవతాలు కనపడలేదనుకోండి, ఆ ఇంట్లో ఏదో వెలితి ఉన్నది అని గుర్తు. ఆ ఇంటిని ఋషులు ఆదరించారు. అది చదవకపోయినా కనీసం ఒక్క పువ్వు పెట్టి నమస్కారం అయినా చెయ్యాలి ఆ గ్రంథాల మీద. చదువు రాకపోతే వచ్చిన వాడైతే కనీసం ఒక్క పద్యమైనా చదువుతూ ఉండాలి. దాని చేత ఋషి యొక్క రుణం తీరిపోతుంది. అంతకన్నా వాళ్ళు కోరుకునేది ఉండదు. చదివి మా పేరు మీద ఇది చెయ్యండి అని వాళ్ళు ఏం కోరరు. కాబట్టి ఋషి రుణం తీర్చుకోవాలి. దానికి వ్యక్తి ఒక్కడుగా సరిపోతాడు. ఏదో నేనుగా ఋషి రుణాన్ని తీర్చుకోవడానికి సరిపోతాను. ఆర్ష గ్రంథాలు చదువుకోవచ్చు. కానీ మిగిలిన 2 రుణాలు తీరాలి అంటే ధర్మపత్ని ఉండాలి. ఇది చాలా గంభీరమైనటువంటి ప్రతిపాదన. ధర్మపత్ని లేకపోతే మిగిలిన 2 రుణములు తీరవు. అందుకే ఆర్ష సంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఈ 2 రుణములు తీరడానికి ఆమెని స్వీకరిస్తాడు కనుక ఆమెను ధర్మమునకు ఉపకరణము కనుక ధర్మపత్ని అని పిలుస్తారు తప్ప ఆమె కామపత్ని కాదు. ధర్మపత్ని సమేతస్య అంటారు. ఆమె పక్కన కూర్చుంది కాబట్టి కామము ధర్మము చేత ముడిపడుతుంది. ఒక వయసు వచ్చిన తరువాత మనసునందు కామము పొటమరిస్తుంది. పొటమరించినటువంటి కామము ధర్మము చేత ముడిపడాలి. ఆమె ధర్మబద్ధమైన క్షేత్రము. ఆమె యందు తన కామము ముడిపడింది కాబట్టి కొడుకు, కూతురు అనేటటువంటి అర్థము కలుగుతుంది. ఆ కూతురుని కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం తనతో కలిపి 21 తరాలు తరిస్తున్నాయి. అంతకన్నా గొప్ప అర్థం ఎక్కడుంటుంది? కొడుకు తన శరీరం పడిపోయిన తరువాత గయాశ్రాద్ధం పెడుతున్నాడు. అందుకని కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి అని కోరుకుంటూ ఉంటారు. అయినప్పుడు ఆ కొడుకు, కూతురు అనబడేటటువంటి ధర్మబద్ధమైనటువంటి సంతానము దీని వలన కలుగుతుంది అంటే ధర్మబద్ధమైనటువంటి క్షేత్రం వలన కలుగుతోంది. అందుచేత ఆమె ధర్మపత్ని.
ధర్మపత్ని పక్కన కూర్చున్న కారణం చేత దేవరుణం తీరుతుంది. దేవతల యొక్క రుణం తీరాలి అంటే యజ్ఞయాగాది క్రతువుల యందు యాజమాన్యం వహించాలి. యజ్ఞయాగాది క్రతువులకు సహాయం చెయ్యాలి. ధర్మపత్నితో కలిసి కూర్చుని పూజ చెయ్యాలి. నోములు వ్రతాలు చెయ్యాలి. ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఉదయించవచ్చు, ఏమండి మరి పురుషుడు పూజ చేస్తున్నప్పుడు భార్య కూడా పక్కనే కూర్చుంటే ఇంటి వ్యవహారాలు ఎలా నడుస్తాయి అని. కానీ దానికి శాస్త్రం ఒక మాట చెప్పింది. పూజలో ప్రక్కన కూర్చునుట అన్న మాటకు అర్థం ఏంటంటే, భర్త గారు పూజకి కూర్చున్నప్పుడు ఆచమనీయం ఎవరు వెయ్యాలి అంటే ధర్మపత్ని వెయ్యాలి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పెళ్లి చేసుకుని ఆ రోజు సాయంకాలం పెళ్లి అయిపోయిన తర్వాత కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే మామగారు వచ్చి ఓ మాట అడిగారు, ఏరా అబ్బి దీనికి పెళ్లి చేసుకున్నావు అని అడిగారు. ఆయన కోపం వచ్చింది, నువ్వు పిల్లని ఎందుకు ఇచ్చావు అని అడగాలనుకున్నారు. కానీ మామగారు విజ్ఞుడు, మహానుభావుడు, ఆయన ఎందుకు అడుగుంటారు అని ఆయన బాలా ఉపాసకులు అమ్మవారిని ప్రార్థన చేశారు. ఆయనకి తటాలుగా గోచరించింది. ఆయన అన్నారు, నేను బ్రహ్మచారిగా ఉండగా ఎడం చేత్తో వేసుకుంటున్నాను ఆచమనీయం, అది దూష్యం, ఎడం చేత్తో ముట్టుకోవడానికి వీలు అసలు పూజలు. కానీ తప్పదు, బ్రహ్మచారిగా ఉన్నాడు, వేసుకున్నాడు. గృహస్థాశ్రమంలోకి వచ్చాడు, ధర్మపత్ని వచ్చింది, తన ధర్మమునందు ఆమె ఉపకరణం. ఏదో ఎక్కడో ఎప్పుడో ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక్కడు ఉన్నాడు, అది వేరు మాట. కానీ ధర్మపత్ని పక్కనుంది అంటే దాని అర్థం ఏమిటంటే మొట్టమొదటి స్నానం ఆవిడిది, ఆవిడ ఇంట్లో స్నానం చేస్తుంది. ఎందుకని అంటే పురుషుడు వెళ్లి పూజకి సంభారం సర్దుకుని కూర్చున్న తర్వాత ఆచమనీయం వేస్తుంది. రాఘవనారాయణ శాస్త్రి గారు అదే ప్రతిపాదన చేశారు. ఆమె ఆయనకు వేస్తుంది, ఆయన ఆమెకు ఆచమనీయం వేస్తాడు. అది పుచ్చుకుంటే పూజ ప్రారంభం దగ్గర నుంచి ఇక చివరి వరకు నీరాజనానికి ఆమె వచ్చి కళ్ళకద్దుకుంటుంది. ఒకవేళ ఆమె విదుషీమని అనుకోండి, ఏదో ఒక సంగీతం పాడగలదు, అప్పుడు చిట్ట చివరి రాజోపచారంలో భర్త పూజ చేసి గీతం శ్రావయామి అంటాడు, ఆమె వచ్చి ఓ పాట పాడుతుంది. వాద్యం ఘోషయామి అంటాడు, ఏదో వీణానాదం చేస్తుంది, లేకపోతే వీణు వాయిస్తుంది. అది ఇద్దరు కలిసి తరించేటటువంటి విధానం. అథవా అసలు యజ్ఞం చెయ్యాలన్నా, యాగం చెయ్యాలన్నా, నోము చెయ్యాలన్నా కొన్ని తప్ప మిగిలిన ఏ వ్రతాన్ని అనుష్ఠానం చెయ్యాలన్నా, కన్యాదానం చెయ్యాలన్నా, ఆఖరికి తన కడుపున పుట్టిన ఆడపిల్లని కన్యాదానం చెయ్యాలన్నా ధర్మపత్ని లేకపోతే ఆయన ఏ కార్యక్రమానికి అనర్హుడు, ఆయన చెయ్యడానికి వీల్లేదు, అమంగళకరుడు అంటారు. అంటే ఆయన ఆ అదృష్టాన్ని పొందినవాడు కాడు. భుజం మీదకి ఎడమ భుజానికి ఉత్తరీయం తగలాలి అంటే భార్య ఉన్నది అని గుర్తు. భార్య ఉంటేనే ఎడం భుజానికి ఉత్తరీయం తగలాలి. భార్య లేదనుకోండి, ఎడం భుజానికి ఉత్తరీయం తగలకూడదు, ఒక్క కుడి భుజం మీదే వేసుకోవాలి. ఒక్క కుడి భుజం మీద వేసుకుని కూర్చున్నాడు అనుకోండి, అమంగళకరుడు, ఆయనకి అధికారం లేదు, ఆయన పీటల మీద కూర్చోడానికి యోగ్యత ఉన్నవాడు కాడు అని గుర్తు. ధర్మపత్ని అనేటటువంటిది ఎంత శక్తివంతమంటే, ఆమె లేని నాడు ఇక్కడ శాంతి లేదు. గృహిణి గృహముచ్యతే. ఇల్లు అంటే కేవలం ఇటకలతో కట్టినది కాదు, ఆమెయే ఇల్లు. ఆమె లేని నాడు పురుషుడికి మనశ్శాంతి ఎక్కడిది? ఇంటికి వెళ్ళేటప్పటికి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసేది, ఆయన కడుపు నిండా తినాలని పచనం చేసి పెట్టేది, ఆయన కోసం ఆహారం తాపత్రయపడేది ఎవరంటే ఆమెయే. అది సనాతన ధర్మంలో గొప్పతనం. ఆమెకి ఇంకొక ఉపాసన లేదు, ఆమె భర్తనే ఉపాసన చేస్తుంది, అందుచేత ఆమె తరించిపోతుంది. ఇక ఆమెకి ఈశ్వరోపాసన ఉన్నదా లేదా అన్న దానితో సిద్ధాంతం లేదు. భర్తని అంత ప్రేమగా చూస్తుంది కాబట్టి భర్త దైవం, ఆ దైవోపాసన ఆమెకి అందులో జరిగిపోయి ఆమె తరించిపోతుంది. పురుషుడు అలా కాదు, భగవంతుణ్ణి పట్టుకోవాలి ప్రయత్నపూర్వకంగా. అందుకని ఆమె ధర్మపత్ని. ఆమెతో కలిసి ఉంటే తప్ప అగ్ని కార్యం చేయడానికి వీల్లేదు, అగ్నిని ఆరాధించకూడదు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు, అగ్నిని అందరూ ఆరాధన చేయరు కదండి. యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు అగ్నిహోత్రం దగ్గర కూర్చోవడం కానీ, హవిస్సు వేయడం కానీ, ఆజ్యధార వేయడం కానీ చేసేటటువంటి వాళ్ళు యజ్ఞోపవీతం ఉన్నటువంటి కొంతమంది చేస్తూ ఉంటారు. అందరూ చెయ్యట్లేదుగా అనో ప్రశ్న నన్ను వేయచ్చు. కానీ మీతో నేను ఒక పరమ సత్యం చెప్తున్నాను, అగ్నిని ఆరాధించడానికి అందరూ అర్హులే. అగ్ని ఆరాధన అందరూ చెయ్యాలి అని
నాల్గవ వర్ణం వారు అగ్నిని ఎలా ఆరాధన చెయ్యాలో వైద్యనాథ దీక్షితీయము అనబడేటటువంటి పరమ ప్రామాణికమైన గ్రంథం చెప్తోంది. ఈ మధ్య నేను తంజావూరు వెళ్ళినప్పుడు సరస్వతీ మహల్ గ్రంథాలయంలోంచి దాదాపు 2 గంటలు ఎదురు చూసి ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. ఆ వైద్యనాథ దీక్షితీయం తెప్పించి కొంతసేపు అందులో ఆ శ్రాద్ధ కర్మ నిర్వర్తించేటటువంటి విధానం, 4వ వర్ణం వారు అగ్ని కార్యం చేసే విధానం గురించి కించిత్ సేపు పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఆ తర్వాత గ్రంథాలయం మూసివేసే సమయం అయిపోయింది. అది బయటికి పట్టుకెళ్ళి ప్రతి తీసుకునే అవకాశం లేదు. ఎప్పటిదో పరమ ప్రాచీనమైన ప్రతి వైద్యనాథ దీక్షితీయం ప్రకారం అందరూ అగ్నిని ఆరాధించవలసిందే. అగ్ని ఆరాధన ఎందు మినహాయింపు లేదు. పైగా అగ్ని ఆరాధన పక్కన ధర్మపత్ని లేనివాడు చెయ్యకూడదు. యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి అధికారం ఉండదు. అందుకే దేవరుణం తీరాలి అంటే పక్కన ధర్మపత్ని ఉండాలి. అందుకు ఆశ్రమం మారుతాడు, బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెడతాడు. అలాగే తర్వాత వచ్చేటటువంటి రుణం పితృరుణం. పితృరుణం అంటే తను పుట్టగానే తండ్రికి రుణపడతాడు. తండ్రికి రుణపడినటువంటి రుణం దేని చేత తీరుతుంది అంటే తాను కూడా సంతానమును పొందాలి. తాను కూడా సంతానమును పొంది నేను సంతానమును పొందాను, నన్ను పితృరుణం నుంచి విముక్తుణ్ణి చెయ్యండి అని చెప్పడానికి కొంచెం ఎత్తైన ప్రదేశం నుంచి నీటిలోకి దూకుతారు. ఏ కట్టుబట్టలతో ఉండగా కొడుకు పుట్టాడన్న వార్త వింటాడో ఆ బట్టలతోటే దూకుతారు. దూకినప్పుడు నీరు కొంచెం ఇలా పైకి లేస్తుంది. ఆ లేచినప్పుడు ఆ నీటి యొక్క పడియ చూసి ఆ పైనుంచి పితృదేవతలు పితృరుణం నుంచి విముక్తం చేస్తారు అని వేదం. ఆ పితృరుణం తీరాలి అంటే కన్న సంతానము ధర్మబద్ధమై ఉండాలి. అందుకే వివాహకృతువు ఎందు ప్రమాణం చేస్తాడు, ధర్మ ప్రజాపత్యర్థం, ఈమె ఎందు నాకు సంతానం కలగాలి. అది ధర్మబద్ధమైన సంతానం. కాబట్టి ఆమె లేకపోతే పితృరుణం నుంచి విముక్తి లేదు, ఆమె లేకపోతే దేవరుణం నుంచి విముక్తి లేదు. చాలా మంది మెట్ట వేదాంతం మాటలు మాట్లాడుతుంటారు. ఏదో భగవంతుడి గురించి కొంత తెలుసుకున్నామండి, ఎందుకండి సంసారం, ఎందుకండి పెళ్లి, మేము పెళ్లి చేసుకోమండి. అంతకన్నా దోషభూయిష్టమైనటువంటి మాట వేరొకటి లేదు. ఆ జన్మ బ్రహ్మచర్యం అనేటటువంటి వ్రతం పాటించడం అంత తేలికైన విషయం కాదు. ఆ జన్మ బ్రహ్మచర్యంలో ఉండేటటువంటి నియమాలు, దానికి ఉండేటటువంటి విశేషాలు తెలుసుకుంటే అంత సాహసానికి అసలు ఎవరు పూనుకోరు. భగవంతుణ్ణి చేరుకోవడానికి తేలిక మార్గం ఇది అంటే ఆశ్రమం మారడమే. అందుకే బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్ళి అగ్ని ఆరాధన చేస్తాడు. అసలు నిజానికి ఒకరికి ఇల్లాలైన తరువాత ఆమె యొక్క ప్రాథమికమైన హక్కు ఏది అంటే అగ్ని ఆరాధన. అది ఆమె హక్కు. ఆ హక్కుని భర్త తిరస్కరించాడు అనుకోండి, మీరు నన్ను క్షమించండి ఒక మాట అంటాను, మహాపాపకర్మ చేసినట్టే. ఎందుచేత అంటే వివాహ ప్రక్రియ యందు మంగళసూత్రం, అక్షతారోపణం అంటే తలంబ్రాలు పోసుకోవడం, మంగళసూత్రధారణ, ఇలాంటివి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, ఇలాంటి అంగములు ఉంటాయి. ఇవి సప్తపది లేకపోతే స్థాళీపాకం. ఇందులో కొన్ని బ్రహ్మముడి వేసిన తర్వాత అలాగే ఉంచి సూర్యోదయం తర్వాత కూడా చేయిస్తారు. ఎంత అర్ధరాత్రి అయినా సరే ప్రధాన హోమం మాత్రం ఆపరం. ప్రధాన హోమం చేసేయాలంటే ఎక్కడ అగ్నిహోత్రం అప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గుడికి వేసుకోకూడదు, బ్రహ్మచారిగా ఉంటే కాటుకు పెట్టుకోకూడదు, బ్రహ్మచారిగా ఉంటే చెప్పులు వేసుకోకూడదు. పాటిస్తే చెప్తున్నాను నేను. ఇప్పుడు పెళ్లిళ్లలో ప్రత్యేకించి బ్రాహ్మణ వివాహంలో జరిగేటటువంటి తూతూ మంత్రం కాశీ యాత్ర గురించి నేను మాట్లాడటం లేదు. నేనంత కఠినంగా అన్నందుకు క్షమింపబడేదను కాక. నేను దాని గురించి మాట్లాడలేదు. అవి మామగారి దగ్గర నుంచి గుడుగు చిప్పుల కోసం చేసే స్నాతకాలు. అసలు నేను వేదంలో చెప్పబడినటువంటి యథాతథమైనటువంటి స్నాతకం సమావర్తనం గురించి మాట్లాడుతున్నాను. ఆ వ్రతంలో వేదం గురువు గారి దగ్గర నేర్చుకుని వచ్చిన తరువాత పాఠం పూర్తయితే రాజుగారి దర్శనం చెయ్యాలి. రాజదర్శనానికి వెళ్ళినప్పుడు కాటుక పెట్టుకుంటాడు. పెట్టుకుని గుడి వేసుకుని నాస్రగ్వి, మెడలో పూలదండ లేకుండా ఉండకూడదు. అందుకని పూలదండ వేసుకుని చెప్పులు వేసుకుని రాజమందిరానికి వెళ్ళి రాజదర్శనం చేస్తాడు. బ్రహ్మచారి పెళ్లి ఖర్చు రాజుగారిది.
ఆయన ఎంత చదువుకున్నాడో రాజుగారి దగ్గర విద్వత్తు ప్రదర్శిస్తాడు. బ్రహ్మచారి వస్తున్నాడు అంటే రాజు కూడా లేచి నిలబడేవాడు పూర్వం. అంత గౌరవించేవారు. ఈ దేశంలో విద్యా వ్యవస్థకి అంత గౌరవం ఉన్నటువంటి స్థితి. కాబట్టి అటువంటి బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి వెడుతున్నప్పుడు కట్టు మీద కట్టు తప్ప కట్టు విప్పడం కాదు. ఆశ్రమంలో ఏదో బ్రహ్మచర్యం పోయిందనకూడదు, బ్రహ్మచర్యం పోదు. నేను సభాముఖంగా చెప్పడం సాధ్యం కాని కానీ కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా బ్రహ్మచారులే. పెళ్లి అయి బ్రహ్మచారిగా జీవించవచ్చు. ఎలా? సంతానం కలగకుండా, భార్యని స్పృశించకుండా అని కాదు నా ఉద్దేశం. భార్యతో కలిసి ఉండి సంతానాన్ని పొంది బ్రహ్మచారిగా బ్రతకగలిగినటువంటి భాగ్యాన్ని ఒక విధానము చేత పొందుతారు. అది నేను ఇప్పుడు సభాముఖంగా ప్రస్తావన చేసేది కాదు. కాబట్టి అలా కట్టు మీద కట్టు వేస్తారు. కట్టు మీద కట్టు అంటే కొన్ని పుల్లలు తీసుకొచ్చి రైతు ఏదో పొయ్యిలో పెట్టడానికి ఏం చేస్తాడంటే రెండు వైపులా కట్టి తల మీద పెట్టి ఇంటికి పట్టుకెళ్ళాలి. కొడుకుని పిలిచి అంటాడు, ఒరే నేను అలా వెళ్ళి చీకటి పడిన తర్వాత పాదు ముట్టుకోకూడదు, ఆనపకాయ కోసుకొస్తాను, నువ్వు ఈలోగా పుల్లలు కట్టు వేయి అంటాడు. కొడుకు చిన్నవాడు కదూ, ఆ పుల్లల కట్టు ఇటు రెండు తాటాకులు తీసుకొచ్చి తలప చేసి వాటిని గట్టిగా అని నొక్కి తిప్పి ముడేస్తాడు. ఇలా ముడేరు, ఇలా తిప్పి ముడేస్తారు. తండ్రి వచ్చి చూస్తాడు, ఓసారి కదుపుతాడు, అబ్బే గట్టిగా లేదు. కానీ గట్టిగా లేదురా అన్నాడు అనుకోండి, చిన్నపుచ్చుకుంటాడు కొడుకు. అందుకే తండ్రి ఏం చేస్తాడంటే ఇంకో రెండు తలపలు తెచ్చి ఈ కట్టెల మోపు కింద నుంచి పెట్టి మళ్ళీ చుట్టి గట్టిగా బిగించి తన బలంతో తిప్పుతాడు. ఎప్పుడైతే తండ్రి కట్టేశాడో రెండో కట్టు విప్పలేదు, జారిపోతుంది. కట్టు విప్పలేదు, కట్టు జారింది. ఆశ్రమం మారడం కట్టు జారడమే తప్ప కట్టు విప్పడం కాదు. అందులో ఉన్న మర్మం మీరు గ్రహించారు. కట్టు జారుతుందంతే. అలా ఆశ్రమం మారతాడు. ఎందుకు మారాలి అంటే దైవాన్ని చేరుకోవడానికి అదొక మార్గం. దేవరుణం పితృరుణం తీర్చుకోవడం కోసం మారతారు. అంతేకాని ఆ భారతీయ ధర్మం అంత గొప్పది. అందుకే భార్యాస్థానం అంత విశేషమైనటువంటి శక్తిని పొంది ఉన్నది. ఆమె లేనినాడు అసలు పురుషుడికి ఏ విధమైనటువంటి సుఖము కాని సంతోషము కాని లేవు. నేను మీతో ఒక పరమసత్యం చెప్పాలంటే ఇంటి ఐశ్వర్యం కానీ పురుషుడి కీర్తి కానీ ఎవరి చేతిలో ఉంటాయంటే ఆమె చేతిలోనే ఉంటాయి. అందుకే ఆమెకి ఇల్లాలు అని పేరు. ఇల్లాలు అంటే సమస్త ఐశ్వర్యము ఆమెదే. భర్త కీర్తివంతుడయ్యాడు అంటే దానికి కారణము ఆమెయే. ఆమెకి లేని విశేషం పురుషుడి యందు ప్రసరించదు. ఒక్కొక్క ఇంట ఒక్కొక్క స్త్రీ వచ్చిన వేళ ఇల్లు ఎంత ఎత్తెదుగుతుందో దాన్ని నిలబెట్టి కొనసాగించగలిగినటువంటి సంప్రదాయం తెలుసున్న వాళ్ళని మళ్ళీ కోడళ్లుగా తెచ్చుకొని ఆ ఇంటి వైభవాన్ని నిలబెట్టుకుంటారు. అంత శక్తివంతురాలు. ఎక్కడ ఆర్షధర్మంలో స్త్రీని తక్కువ చేసి మాట్లాడలేదు సరికదా. అసలు నిజానికి స్త్రీ లేని పురుషుడి జీవితం ఎందుకు కొరగాదు. మనశ్శాంతి ఉండదు, సుఖము ఉండదు, పుణ్యం చేసుకోవడానికి అవకాశము ఉండదు. తన కడుపున పుట్టిన కూతుర్ని తాను కన్యాదానం చేయలేడు పక్కన ధర్మపత్ని లేకపోతే. అంత శక్తివంతురాలామె. కాబట్టి అగ్ని ద్వారా దేవతలకు హవిస్సివ్వడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విశేషం. బ్రహ్మచారిగా ఉన్నాడనుకోండి సమిధాదానం అంటారు. సమిధాదానము అంటే ఉదయం వేళ సాయంకాలం వేళ పాలాశ కర్రలు తీసుకొచ్చి అగ్నిహోత్రంలో, గురువుగారి అగ్నిహోత్రంలో వేస్తాడు బ్రహ్మచారి. దాన్ని సమిధాదానం అంటారు. అదే ఔపాసనాగ్ని అంటారు. అంటే పెళ్ళైన రోజు రాత్రి ఇలా వివాహం అవగానే జీలకర్ర బెల్లం పెట్టుకుని మంగళసూత్రం కట్టగానే ప్రధాన హోమం చేసేటప్పుడు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వచ్చిన వ్యక్తి చెయ్యవలసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే ఔపాసనాగ్నిని వెలిగిస్తాడు. ఔపాసనాగ్ని అంటారు దాన్ని. అది ఎక్కడి నుంచి తెస్తారంటే తన తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తెచ్చుకుంటాడు. ఇంట్లోనే అగ్నేయంలో అగ్నిస్థానం ఉంటుంది. అది ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉంటుంది. స్త్రీ దేని చేత తరించిపోతుందంటే భర్త గారు ఏదైనా పని మీద ఎటైనా వెళ్ళాడు అనుకోండి, అందులో కాస్త అక్షతలు వేస్తూ ఉంటుంది, కాస్త ఊక వేస్తూ ఉంటుంది. అటు ఇటు వెళ్ళొచ్చి కాస్త ఊక వేస్తుంది. అమంత్రకం, దానికి మంత్రం ఉండదు.
అది వేస్తూ ఉంటుంది. ఇంట అగ్నిహోత్రాన్ని సంరక్షించేటటువంటి అధికారం ఎవరిది అంటే ఆమెది. ఆమె అలా చేయడం వల్ల విశేషమైన దేవతానుగ్రహాన్ని పొందుతుంది. భర్త దాన్ని విడిచిపెట్టేశాడు అనుకోండి, ఆమెకి అదృష్టం తగ్గలా, అది ఆమె హక్కు. అందుకే ఆ రాత్రి ఔపాసనాగ్ని వెలిగిస్తారు, అది జీవిత పర్యంతం కాపాడుకుంటారు. అది బ్రతికున్నంత కాలం ఆ ఉపాసనాగ్ని వెలుగుతూ ఉంటుంది. దాన్నే గృహ్యాగ్ని అంటుంటారు, స్మార్తాగ్ని. ఇంట్లో ఉండి తాను ఇంట చేసే కార్యాలు కొన్ని ఉంటాయి. ఏదో పాకయజ్ఞములు అంటారు, పాకయజ్ఞములు హవిర్యజ్ఞములు అని 2 రకాలుగా ఉంటాయి. అందులో సాధారణంగా పాకయజ్ఞాలకి సంబంధించినవన్నీ కూడా, అంటే పితృ సంబంధమైన కార్యాలు కానీ ఇవి ఏవి చేసినా కూడా ఉపాసనాగ్నిలో చేస్తారు. అది ఏకకుండంలో ఉంటుంది. అది కాకుండా మళ్ళీ అందులోంచే అగ్నియాధానం అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వేరొక అగ్నిని వెలిగిస్తారు. దాన్ని శ్రౌతాగ్ని అంటారు. శ్రౌతాగ్నిని త్రేతాగ్నులు చేసి 3 కుండములు చేసి దాంట్లో అద్భుతమైనటువంటి భగవత్ సంబంధమైన యాగం చేస్తాడు. చాలా పై స్థాయిలో ఉండేటటువంటి దేవతలకి హవిస్సు అందులో ఇస్తారు. అందులో హవిస్సు ఇచ్చినప్పుడు దేవతలు అందుకుంటారు దాన్ని. అలా అందుకుంటే అవేం మాటలు కావు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సోమయజ్ఞము అని ఒక యజ్ఞం ఉంది. ఆ సోమయజ్ఞం చేశాడనుకోండి ఇంట్లో ఒక వ్యక్తి, ఇక పైన ఆయన్ని పిలిచినప్పుడు పేరు పెట్టి పిలవక్కర్లేదు, దీక్షితులు గారు అని పిలిస్తే చాలు. పేరు చివర దీక్షితులు అని ఉంది అంటే ఆ ఇంట అలవాటు ఉందన్నమాట, సోమయజ్ఞం చేస్తారు అని. అలాగే వాజపేయము అని ఒక యజ్ఞం, వాజపేయం చేసినప్పుడు అవబృధ స్నానం అన్నంతో చేస్తారు. యజ్ఞం చెయ్యగా మిగిలిపోయిన అన్నం ఏది ఉంటుందో అన్నంతో అవబృధం చేస్తారు. అవబృధ స్నానం చేయించినప్పుడు ఎవరు భూమిని పరిపాలిస్తున్నాడో ఆ రాజు వచ్చి అవబృధ స్నానం అన్నంతో చేసి వాజపేయ యాగం చేసినటువంటి వ్యక్తికి తెల్లటి గొడుగు పట్టాలి. మహారాజుకి శ్వేతఛత్రం ఉంటుంది, సింహాసనం మీద శ్వేతఛత్రం ఉంటే దాని కింద కూర్చుని పరిపాలిస్తాడు. అటువంటి చక్రవర్తి కదిలి వచ్చి వాజపేయం చేసిన యజమానికి తెల్ల గొడుగు పట్టాలి. అంత గొప్పది. అందుకే వాజపేయం చేశారు అని గుర్తు ఏమిటంటే, అలా చేసిన యజమాని పేరు చివర వాజపేయి అని కలుస్తుంది. అంటే వాజపేయం చేసిన మహానుభావుడు అని. అటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడో అక్కడ పాడి పంటలకు కానీ వర్షాలకి కానీ లోటు ఉండదు అని. అగ్నిని ఎంత ఆరాధన చేస్తారంటే, కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో అసలు ప్రతి వసంత ఋతువులోనూ హోమం చేస్తారు. వసంత ఋతువులో హోమం చెయ్యకుండా ఉండరు. అందుకే అది నియమంగా ఉంటుంది కొన్ని కుటుంబాలకి, ప్రతి వసంత ఋతువులో చేయవలసిందే. అలా చేసే కుటుంబాల్ని ఏమని పిలుస్తారంటే, ఏ వియ్యం ఉండేటప్పుడో లేకపోతే వాళ్ళ గురించి చెప్పేటప్పుడో వాళ్ళ ఇంటి పేరు అవి ప్రస్తావించరు. ఇంకా వారు ప్రతి వసంత సోమయాజులు అంటారు. ప్రతి వసంత సోమయాజి అంటే ప్రతి వసంత ఋతువులోనూ కూడా ఆయన యజ్ఞం చేస్తారు. యజ్ఞం చెయ్యకుండా ఉండడం. అది కొంతమంది అయితే ఎంత నియమంగా చేస్తారంటే, నిర్ధనులు అనుకోండి, డబ్బు లేదనుకోండి, వసంత ఋతువు ప్రారంభం కాగానే చైత్రమాసంలో భిక్షాటన చేస్తారు. అన్ని ఇళ్ల ముందు నిలబడి భిక్షాటన చేసి వచ్చిన ద్రవ్యంతో హోమం చేస్తారు. ప్రతి వసంత సోమయాజి అంటారు. అగ్ని ఆరాధన అనబడేటటువంటి విషయం గురించి మీరు పరిశీలనం చేస్తే అసలు తరించడానికి ఈ జాతి అగ్నిని ఆరాధించినటువంటి విశేషాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ యజ్ఞం ద్వారా, అగ్ని ద్వారా తాను తరిస్తాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని తరింపచేస్తాడు, తను ఉన్న దేశాన్ని కాపాడుకుంటాడు. అంతేకాదు తనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళని కాపాడతాడు, వాళ్ళని రక్షిస్తాడు. అందుకే అగ్ని చేసేటటువంటి ఉపకారం గురించి, అగ్ని రూపంలో శంకరుడు చేసేటటువంటి ఉపకారం గురించి వ్యాస భగవానుడు లింగ పురాణంలో ప్రస్తావన చేశాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ గురుదేవ నిహి శంకరస్యైవ శాసనాత్ అన్నాడు. 3 మహోపకారములను చేస్తూ ఉంటుంది అగ్ని. అగ్నికి పరమేశ్వరుడు ధర్మాన్ని నిర్ణయం చేశాడు. నువ్వు ఎప్పుడూ ఊర్ధ్వముఖంగా వెళ్ళాలి, నీరు అధోముఖంగా వెళ్ళాలి. అవి వాటి ధర్మం. నీరు ఇలా పోశాననుకోండి అధోముఖంగా వెడుతుంది, అందువల్ల ప్రాణములు నిలబడతాయి. కడుపు ఇక్కడుంది, నోరు ఇక్కడుంది, నీరు పైకెక్కుతుంది అని ఈశ్వరుడు నిర్ణయం చేశాడు అనుకోండి, అసలు ఎలా నిలబడతాయి ప్రాణులు?
కిందకి వెళ్ళాలి, అప్పుడే నీరు అంది ప్రాణాలు నిలబడతాయి. అగ్ని పైకి లేవాలి, లేస్తే వేడి ఒళ్ళంతా అందుకుంటుంది, పక్కలకి కిందకి వేడి అందుకుంటుంది. ఒకటి. రెండు, అగ్నిహోత్రము యొక్క కీల పైకి లేచింది కాబట్టి హవిస్సుని అందుకుంటుంది, వేడి పైకి అందుతుంది. కిందకి వెళ్ళిపోతే ఎలా? అది ఈశ్వర శాసనం. దాని ద్వారా అగ్ని 3 ప్రధానమైన ఉపకారములు చేస్తూ ఉంటాడు. హవ్యం వహతి దేవానాం, ఇది ఒక గొప్ప ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది. సనాతన ధర్మంలో ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది, ఇది ఆగకూడదు, నిరంతరం జరగాలి. అందుకే ఈ యజ్ఞములకు విభాగములు ఉన్నాయి, ఏది ఎప్పుడు చెయ్యాలి అన్నది. పూర్వం మార్గశీర్ష మాస ప్రారంభం వచ్చింది అంటే కొత్త ధాన్యం రాగానే అగ్రాయణం అనేటటువంటి ఒక హోమం చేసేవారు. చేసి కొత్త ధాన్యాన్ని తీసుకొచ్చి ఉండి చిరు అంటారు, దాంతో హోమం చేస్తే తప్ప అన్నం తినేవారు కాదు. సాంబా అనేటటువంటి జాతికి చెందిన బియ్యం తినాలి అంటే మార్గశీర్ష మాస ప్రారంభంలో ఆ యజ్ఞం చేస్తే తప్ప తినేవారు కాదు. ముందు దేవతలకి పెట్టి తినేవారు. దేవతలకు ఒక నియమం ఉంటుంది. దేవతలకు ఉండే నియమం ఏమిటంటే, వాళ్ళు అగ్ని ద్వారా ఇవ్వలేదనుకోండి దాన్ని పుచ్చుకోరు, దాన్ని వాళ్ళు తినరు. వాళ్ళు అలా చూస్తారంతే, చూసి సంతోషిస్తారు. భక్తితో పెట్టాడు, ఒకసారి అలా చూస్తారు, అంచేత ప్రసాదం అవుతుంది అది. కానీ వాళ్ళే తినాలనుకోండి అది ఒక్క అగ్ని ద్వారానే వెళ్ళాలి. అందుకే హవ్యవాహన, హవ్యం అంటే ఈశ్వరుడికి అందించేటటువంటి పదార్థం. అది అగ్నియందు వ్రేల్చినటువంటి హవ్యమునందు మిగిలిన పదార్థాన్ని నియమంగా కొంతకాలం తిని బ్రతికిన వాడు ఎవరుంటాడో వాడు గొప్ప శక్తి పొందుతాడు. మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాది వీరులను పడగొట్టాలి అంటే, రాజ్యాన్ని పొందాలి అంటే అంత తేలిక కాదు. అంత శక్తిని పొందడానికి ధర్మరాజు గారు ఏం చేశాడు అంటే, ప్రతిరోజు యజ్ఞం చేసి యజ్ఞంలో మిగిలినటువంటి హవిష్యాన్నం తింటుండేవాడు. దాని చేత అంత తేజస్సు పొందాడు. అలా ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. అది అగ్నిముఖంగా ఇవ్వాలి హవిస్సు. ఏదో కూర్చుని ఆ మంత్రం చెప్తారు. ఏదో రుద్రహోమం జరుగుతోంది అనుకోండి, రుద్రం అభిషేకానికి అదే మంత్రం చెప్తారు. అదే ఒక మంత్రానికి చిట్ట చివరికి వచ్చేటప్పటికి స్వాహ అన్నారు అనుకోండి, దేవతలకి ఇస్తున్నాను అని అర్థం. అందుకే అగ్నిహోత్రుడి భార్యలు స్వాహ స్వధ అంటారు. స్వాహాకారం చివర చెప్తున్నారు అనుకోండి, మీకు ఎక్కడో వినపడింది స్వాహ అని వినపడింది, దాని అర్థం ఏమిటంటే అలా ఎక్కడ వినపడిందో అక్కడ ప్రదక్షిణం చేయమని గుర్తు. వెంటనే ప్రదక్షిణం చేయాలి అక్కడ. ఎందుకని అంటే స్వాహాని పిలిచి హవిష్యం వేస్తే ఆ ఉండినటువంటి అన్నం అనండి, లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క హోమంలో ధాన్యం వేస్తారు, దాన్ని హవ్యం అంటారు. ఆజ్యం అంటే నెయ్యి, ఆవు నెయ్యి వేస్తారు. ఇది అగ్నిహోత్రుడు ఏం చేస్తాడంటే పట్టుకుంటాడు. ఒకప్పుడు కళ్ళకి కనపడేవి ఇవన్నీ. ఎందుకు కనపడేవి అంటే దాన్ని చూడగలిగిన శక్తి ఆనాడు ఉండేది ఉపాసనా బలం చేత. నాకు 40 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ కళ్ళజోడు లేదు. కళ్ళజోడు లేకుండా నేను రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు లైట్లన్నీ ఆర్పి ఉండగా నా టికెట్ మీద నా బెర్త్ నెంబర్ చూసేవాడిని. ఇప్పుడు ఈ కళ్ళజోడు లేకపోతే ఇంత అక్షరం కూడా నాకు కనపడదు. ఇంత అక్షరం ఉన్నా సరే అది నాకు కనపడదు, ఈ కళ్ళజోడు ఉండాలి. అంటే ఏమైంది, ఒకనాడు ఈ కంటికి ఉన్న శక్తి ఇప్పుడు లేదు, క్షీణించిపోయింది. అలాగే ఒకనాడు దేవతలు యాగశాలలోకి వస్తే చూడగలిగిన శక్తి ఉండేది, ఎందుకంటే ధర్మానుష్ఠాన బలం చేత చూసేవారు, కంటికి ఆ శక్తి ఉండేది. రామాయణ కాలంలో దశరథ మహారాజు గారు యజ్ఞం మొదలెట్టాడు. ఋష్యశృంగుడు వచ్చాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు. నేను నీతో అధర్వ శిరసి అనబడేటటువంటి హోమం చేయిస్తున్నాను, దీని చేత దేవతలు ప్రీతి చెంది నీకు పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తారన్నాడు. ఎప్పుడైతే ఆయన హోమం చేయడానికి కూర్చున్నాడో దేవతలకి హవిస్సిస్తాడు, అది తినాలి. నన్ను మీ ఇంటికి రమ్మన్నారు అనుకోండి, భోజనానికి రమ్మన్నారు, అందరూ దేవతార్చనకి రమ్మన్నారంటారు. రమ్మన్నారనుకోండి, నేను మీ ఇంటికి వస్తే కదా తినడం. నేను మా ఇంట్లో కూర్చుని ఎలా తింటాను? మీ ఇంట్లో పెట్టింది మా ఇంట్లో కూర్చుని తినలేనుగా. మీ ఇంట్లో వండింది మా ఇంట్లో తినగలనేమో. మీ ఇంట్లో నేను అన్నం తినాలంటే నేను మీ ఇంటికి రావాలి.
దేవతలు హవిస్సు పుచ్చుకోవాలి అంటే ఎక్కడ హోమకుండ ఉందో అక్కడికి రావాలి. దేవతలకు లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికైనా వచ్చారనుకోండి, మీరు అడిగారా అడగలేదా చూడరు, వాళ్ళు ఉపకారం చేసి వెళ్ళిపోతారు. అది వాళ్ళ ధర్మం. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఉపకారమే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నేను ఒకసారి చూశాను, రోహిణీ కార్తెలో అసలు అడుగు తీసి వేయడానికి లేదు, అలా మండిపోతోంది. అంత ఎండ, శిరస్త్రాణం పెట్టుకుని నిలబడి ఉన్నాడు. అసలు ఈ వచ్చి వెళ్ళేటటువంటి వాహనాలను నియంత్రించడమే కష్టం. ఇంత పనిలో ఉన్నవాడు ఎలా చూశాడో పాపం. ఒక ముసలావిడ నించునుంది దాటలేక, గబగబా వెళ్ళి ఆవిడ చెయ్యి పట్టుకుని అవతల వైపుకి దాటించి వెళ్ళిపోయాడు. ఆయన ధర్మం అది, ఆయనకి సప్తధాతువుల్లో జీర్ణమైపోయింది. ఎప్పుడు 10 మందికి ఉపకారం చేస్తుండడం. తాను అంత ఎండలో అన్ని గంటలు నిలబడినా కూడా 10 మంది ఉపకారం కోసం, 10 మంది క్షేమం కోసం అలాగే నిలబడి ఉండిపోతాడు. ఆయనకు అలవాటైంది ఆ ఉపకార బుద్ధి. ఆయనకు కనపడింది ఆ వృద్ధురాలు తీసుకెళ్ళాడు. దేవతలు అంతే. దేవతలు ఎక్కడికైనా వస్తే ఉపకారం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే చూడండి, మహాభారతంలో దుర్వాసో మహర్షికి సేవ చేసింది కుంతిదేవి. సూర్యుడిని చూసి పిలిచింది. ఆవిడకేం కోరిక లేదు అప్పుడు. సూర్యుని చూసి ఇలాంటి బిడ్డడు ఉంటే అనుకుంది, ఇచ్చే వెళ్ళిపోయాడు అంతే. నువ్వు నన్ను పిలిచావు, నేను నీ కోరిక తీర్చి వెళ్ళాలి, కాబట్టి నీకు సంతానాన్ని అనుగ్రహించి వెడతాను అని చెప్పి సంతానాన్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. కర్ణుడి వలన భారతం ఒక మలుపు తిరిగిపోలా. దేవతలు ఉపకారం చేస్తారు. స్వాహా అంటున్నాను అనుకోండి, ఈ కంటికి ఇవాళ చూడగలిగిన శక్తి లేదు, ధర్మానుష్ఠాన బలం పోయి, కానీ దేవతలు వస్తారు అక్కడికి. దేవతలు దేని చేత ప్రీతి చెందుతారు అంటే వారిని గౌరవిస్తే ప్రీతి చెందుతారు. గౌరవము అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రదక్షిణం. ప్రదక్షిణం చెయ్యాలి. ప్రదక్షిణం జన్మజన్మాంతర సుకృతం. ప్రదక్షిణం అంటే మన కుడి భుజం వైపు ఉండేటట్టుగా గుండ్రంగా తిరిగితే ప్రదక్షిణం అంటారు. అంతకన్నా గౌరవం ఇంకొకటి లేదు. అందుకే దేవాలయానికి వెళితే ప్రదక్షిణం చేస్తారు. అది శివాలయం ఒక లింగమే ఉందనుకోండి, అక్కడ పూర్ణ ప్రదక్షిణం చెయ్యకూడదు, సవ్యాప సవ్యం చెయ్యాలి గృహస్థు. బ్రహ్మచారి అనుకోండి పూర్ణ ప్రదక్షిణం చెయ్యొచ్చు. సన్యాసాశ్రమంలో ఉన్నవారు అనుకోండి అపసవ్య సవ్యం చేస్తారు. విష్ణువాలయం అనుకోండి అందరూ పూర్ణ ప్రదక్షిణం చెయ్యొచ్చు. ఏ ఆగమాన్ని బట్టి దాన్ని చెయ్యాలి. కాబట్టి ప్రదక్షిణం చుట్టూ తిరిగితే దాని చేత గుండ్రంగా తిరిగి రావడంలో దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది గౌరవ ప్రకటన. యజ్ఞం జరుగుతున్న శాలకి ప్రదక్షిణం చేశారనుకోండి, దేవతలు మహదానందం పొంది ఆ వచ్చిన వాడిని కూడా అనుగ్రహిస్తారు. స్వాహ అన్నారంటే దేవతలకి హవిష్యిస్తున్నారు అని గుర్తు. అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే అగ్ని చెప్తుంది, ఎవరూ చెప్పక్కర్లేదు. ఒక యజ్ఞం జరుగుతుంటే ఎవరైనా మహాపురుషులు వచ్చారనుకోండి సభలోకి, వెంటనే అగ్ని లేచి ప్రదక్షిణంగా తిరుగుతుంది జ్వాల కుండంలో. అలా తిరిగింది అంటే నాలుక ఇలా చాపుతుంది. ఇలా చాపి గుండ్రంగా తిరిగింది అనుకోండి కుండంలో, ఎవరో మహాత్ములు వచ్చారు అని గుర్తు. మీ కోరిక తీరుతోంది అని గుర్తు. నువ్వు ఎలా చెప్తున్నావు అంటారేమో. భాగవతంలో బలిచక్రవర్తి హోమం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తుండగా ఎవరు యజ్ఞభృత్యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయీవచ. ఆయనే యజ్ఞనారాయణుడు మహానుభావుడు. ఆ నారాయణ స్వరూపమే యజ్ఞస్వరూపం. అటువంటి మహానుభావుడు వామనమూర్తిగా సభలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి అగ్ని ఏమైందంటే పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది నాలుకలు చాపి. చూశాడు బలిచక్రవర్తి. ఆయన అన్నాడు, ఒడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ని వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి నా కోరికల్ కడతీరెన్ సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. నువ్వు వస్తుంటే అగ్ని శిఖలు గుండ్రంగా తిరిగి పైకి లేచాయి. ఇది కళ్యాణం, ఇది గొప్ప కాలం. కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి నా కోరిక తీరుతోందనడానికి గుర్తు, నువ్వు మహాత్ముడవు అయ్యుంటావు అన్నాడు. యజ్ఞం జరుగుతున్నప్పుడు మహాత్ములు వస్తే అగ్ని పైకి లేస్తుంది. రెండో విషయం నేను చెప్పక్కర్లేదు. అందుకే మీరు కొన్ని చోట్ల చూడండి, అన్నిటికన్నా హోమం చేసేటప్పుడు చాలా కష్టం. జ్వాల ఇట్టి పరిస్థితుల్లో నిలబడడం కష్టమైన హోమం చండీ హోమం. ఎందుకంటే చండీ హోమం చేసేటప్పుడు అన్ని తడి పదార్థాలు వేస్తారు. అందులో పెద్ద పెద్ద పళ్ళు వేసేస్తారు, అరటిపళ్ళు వేస్తారు,
ఏంటి ఇటువంటివన్నీ తీసుకెళ్లి వేస్తే ఆకులు వేస్తారు, పువ్వులు వేస్తారు. వేసినప్పుడు అసలు ఆ జ్వాల పైకి లేవదు. కానీ బాలామంత్రం ఉపాసన ఉండి సప్తశతి పారాయణం అలవాటు ఉన్నటువంటి వారు దీక్షితులై మహాభక్తి తత్పరతతో సప్తశతి పారాయణం చేస్తూ చండీ హోమం చేస్తే అంత పదార్థాలు వేసేస్తున్నా సరే, ఏదో నేను గొప్పకి చెప్పడానికి చెప్పట్లేదు, శారదా నవరాత్రుల్లో మేము చండీ హోమం చేస్తుంటే, మేమంటే నేను కాదు, ఆ చేయించేటటువంటి వ్యక్తి భక్తి చెప్తున్నాను, నా గొప్ప కాదని, డజన్లు తీసుకెళ్లి కమలాఫలాలు యాపిల్ పళ్ళు వేసేస్తున్నా సరే, వేసేసిలా చూస్తే ఉండవు. అగ్ని జ్వాల అలా లేచి తింటుంది, నాలుకలతో పుచ్చుకుంటుంది. అంటే అతని స్వరం, అతని భక్తి అటువంటివి, అతని ఉపాసన అటువంటివి, అందుకు పుచ్చుకుంటుంది. అగ్ని చెప్పేస్తుంది, అగ్ని ద్వారా అంతటి శ్రేయస్సు కలుగుతుంది. అదే మాటలు కాదు అగ్ని ఆరాధన అంటే. అందుకే ఆ అగ్నిని ఆరాధించకుండా ఉండరు. గృహిణి కూడా అగ్ని ఆరాధకురాలే. అందుకే ఆమె పొయ్యి వెలిగించేటప్పుడు ఒక నియమం ఉంది. ఇంట పొయ్యి వెలిగించేటప్పుడు ఇల్లాలు మాత్రమే వెలిగిస్తుంది పొయ్యిని. ఇంట పొయ్యిని మొట్టమొదట వెలిగించే అధికారం ఎవరిది అంటే ఇంటి యజమానురాలిది. కొన్ని ప్రత్యేక కారణాల చేత తప్ప అసలు యజమాని పొయ్యి వెలిగించడు, ఆమె వెలిగిస్తుంది. పురుషుడైతే తలస్నానం చేయకుండా ముట్టుకోకూడదు అగ్నిని. స్త్రీకి ఒక మినహాయింపు ఉంది. ఆమె తల మీద 3 మాటలు నీళ్లు చల్లుకుంటే చాలు, ఆమె స్నానం చేసినట్టే. ఆమె నిద్రపోయి లేచి ఇంకా స్నానం చేయకపోయినా సరే 3 మాటలు నీళ్లు చల్లుకుని అగ్నిని వెలిగించవచ్చు. కానీ నియమం ఏమిటంటే వంట పొయ్యి మీద వంట చేసింది కుడి పక్కకి దింపకూడదు. ఎందుకని అంటే తూర్పుకి తిరిగి కదా వంట చేస్తారు. తూర్పుకి తిరిగి వంట చేసినప్పుడు ఏ పదార్థాన్నైనా ఎడం వైపుకే దింపాలి తప్ప కుడివైపుకి దింపారనుకోండి ఇంకా ఇంట దేవతలు పుచ్చుకోరు. ఎందుకు పుచ్చుకోరు అంటే మీరు తూర్పుకి తిరిగి కుడివైపుకి దింపితే పదార్థం ముందు ఎటువైపుకి దిగింది, దక్షిణానికి దిగింది. దక్షిణానికి దిగితే పితృదేవతలు తీసుకుంటారు. అందుకే యజ్ఞకుండం దగ్గర కూర్చుని ఈ హోమం మొదలు పెట్టే ముందు ఆ హవిష్య పాత్రాన్ని ఏం చేస్తారంటే ముందు ఒకసారి ఉత్తర దిక్కుగా జరుపుతారు. అంటే ఇది స్వాహాకారంతో ఇస్తున్నాను, దేవతల కోసం నిర్దేశింపబడింది అని. రోజు కుడివైపు దింపుతున్నారనుకోండి, రోజు పితృదేవతలు తింటే ఆ ఇంట రోజు ఏం చేస్తున్నట్టు? పితృశేషం తింటున్నట్టు, శ్రాద్ధకర్మ జరుగుతున్నట్టు. అది ఎడం వైపుకి దింపారనుకోండి, ఉత్తరానికి దిగుతోంది. ఉత్తరానికి దింపుతున్నారంటే దేవతలకు యోగ్యం అయింది. అంటే అప్పుడు యజమాని దాన్ని నైవేద్యం పెట్టుకు తింటాడు, అది దేవతలకు అంది ప్రసాదం అవుతుంది, ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. అందుకే ఇంటి ఇల్లాలి మీద ఇవన్నీ ఆధారపడున్నాయంటుంది శాస్త్రం. కాబట్టి ఆమె కూడా అగ్ని ఆరాధకురాలే. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో ఒక సత్సంప్రదాయం ఉంది. ఇంట్లో వంట పూర్తయిపోయిన తర్వాత వంట దింపి 1-2 మెతుకులు చేతిలోకి తీసుకుని ఒక్క నీతి చుక్క వేసుకుని బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రీయంలో చేసిన పద్యం చదువుతూ ఉంటారు. ద్విషద్వర్గముని ముఖంబుదన సంతృప్తింగాంచునిశుగాస్తమములు శృతులు జగదాంతర్వ్యామివని అని ఆ పద్యం చదివి ఆ నీతి మెతుకులు జ్వాల మీద వేసి మాడిన తరువాత మళ్ళీ పొయ్యి నిధనం చేస్తారు. అంటే అగ్నిని ఆమె కూడా అమంత్రకంగా మంత్రం లేకుండా ఆరాధన చేసి కృతజ్ఞత చెప్తుంది. నా భర్త తేజస్సు నిలబెట్టు, నా బిడ్డ ఆరోగ్యం నిలబెట్టు, నేను ఇలా వండుతూనే ఉండాలి, వాళ్ళు తింటూనే ఉండాలి, వంట పెరగాలి తప్ప తరగకూడదు. తాను, తన భర్త, అత్తగారు, మామగారు, కొడుకు, కూతురు తిన్నారు. తర్వాత కోడలు రావాలి, మనవలు రావాలి, మునిమనవలు రావాలి, అతిథులు రావాలి. ఇంత వంట ఎంత పెరిగి ఎంతమంది తింటున్నారో అంత శ్రీయం, అంత ఐశ్వర్యం కలుగుతోందని గుర్తు. అతిథి దొరుకుతాడండి. అందున పరమ భాగవతోత్తముడైన వాడు ఇంటికి వచ్చి అన్నం తిని వెళ్ళాడంటే మాటలా ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు భాగవతంలో. వారు వచ్చి అన్నం తిని వెళ్ళారు అంటే అక్కడ యజ్ఞం చేసినట్టే లెక్కలోకి తీసుకుంటారు శాస్త్రంలో. కాబట్టి అంత గొప్పగా స్వాహాకారంతో దేవతలకి అందాలి అంటే, దేవతలు తినాలి అంటే, దేవతలు రావాలి అంటే హోమం జరగాలి. యజ్ఞము అంటే 4 ద్వారాలతోటి 4 వేదాలతోటి శాల వేస్తారు. హోమము అంటే హవిష్యము, ఆజ్యము అగ్నిహోత్రంలోకి వేసేటటువంటి ప్రక్రియని హోమం అంటారు. బలి అంటుంటారు, బలిహరణం అంటారు. బలి అంటే దేన్నో తీసుకొచ్చి చంపేయడం అనుకోకూడదు.
అన్న మాటకు అర్థం ఏమిటంటే అమంత్రకంగా బలిభుక్కుల కొరకు ఉంచుతారు. ప్రతి చోట బలిపీఠం అని ఉంటుంది ఆ ధ్వజస్తంభానికి యువతల. దేవాలయాలకన్నిటికీ కూడా బలిస్థానాలు ఉంటాయి. ప్రతిరోజు ఏం చేయాలంటే దానికి ముందు గంట కొడుతూ వెడతారు. గంట కొడుతూ వెళ్ళి బట్ట కప్పి ఆ పాత్ర పట్టుకుని వెళ్ళి బలిహరణ స్థానముల యందు ఆ అన్నాన్ని ఉంచాలి. లేకపోతే లోపల ఉన్నటువంటి దేవతలకి చీకాకు కలుగుతుంది. బలిహరణ మంటపం, బలిహరణ పీఠాల మీద అలా పెట్టకపోతే అన్నం. కొన్ని చోట్ల అయితే మంగళవాద్యంతో పెడతారు. ఇప్పటికీ మీరు తిరుమల లాంటి దేవాలయాల్లో చూస్తే ఆ మంగళవాద్యంతో వెళ్ళి పెడతారు. ఆ బలిహరణ స్థానము అని గుర్తుపట్టడానికి ప్రత్యేకంగా అలా అమరికలు ఉంచుతారు. పెద్దలు ఇక్కడే ఉన్నారు, వారికి తెలుసు దేవాలయ ఆగమం అంతా. ఆ బలిహరణ స్థానముల మీద అన్నం ఉంచుతారు. దాన్ని బలిభుక్కులు తింటాయి. ఏ కాకులు అటువంటి వచ్చి తింటూ ఉంటాయి. దానికి మంత్రం ఉండదు, దాన్ని బలి అంటారు. మంత్రంతో అగ్నిహోత్రంలోకి ఇస్తే హోమము అంటారు. అది దేవతలకు వెళుతుంది, అప్పుడు స్వాహ అంటారు. దేవతలకు అందిందనుకోండి, వాళ్ళకు ఒక గుణం ఉంటుంది. అరే వీడు మనకి హవ్యం ఇచ్చాడు, ఆజ్యం ఇచ్చాడు, మనం ఉపకారం చేయాలి. మనం ఏమీ అడగకపోతే, మనం అసలు ఏమీ అడగలేదనుకోండి, అన్నీ ఇచ్చేస్తారు. కామ్యకర్మ అని ఉంటుంది. అందుకే వేదం 3గా విభాగం చేసింది కర్మల్ని. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ అని. హోమం కూడా కామ్యంలోకి వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి. కొన్ని నైమిత్తికాలు ఏమీ కోరుకోరు. నిత్యకర్మ చిత్తశుద్ధి కొరకు, ప్రతిరోజు సంధ్యావందనం చేస్తాడు. దేనికి అంటే చిత్తశుద్ధి కొరకు. నైమిత్తికము, గ్రహణం వచ్చింది స్నానం చేశాడు, నైమిత్తికం. గ్రహణ స్నానం నైమిత్తిక స్నానం. కామ్యకర్మ, ఏదో నాకు మనవడు పుట్టాలని చెప్పి నేను హోమం చేశాను, దాన్ని కామ్యకర్మ అంటారు. అప్పుడు ఏది చేస్తున్నా దేవతలకు అందాలి అంటే స్వాహ అంటే దేవతలకు ఎడుతోందని గుర్తు. స్వధా అన్నారు అనుకోండి, పితృదేవతలకు ఎడుతోందని గుర్తు. శరీరం విడిచిపెట్టేసిన వాళ్ళు 3 తరాల పాటు పితృలోకంలో ఉంటారు, వారికి అందుతుంది. అలా ఎలా అందుతుందండి? ఇక్కడ అగ్నిగుండంలో వేసింది అక్కడికి ఎలా అందుతోందండి అంటే, హైదరాబాద్ లో ఉన్న మీ అబ్బాయికి విశాఖపట్నంలో మనీ ఆర్డర్ కడితే ఎలా పెడుతోంది? ఇది నువ్వు పెట్టుకున్న వ్యవస్థ కాబట్టి నమ్మకం ఉందా? దేవతలు పెట్టిన వ్యవస్థ మీద నీకు నమ్మకం లేదా? ఇక్కడ కట్టిన మనీ ఆర్డర్ అక్కడ అందితే, ఇక్కడ అగ్నిహోత్రంలో ఇచ్చినటువంటి కవ్యం అక్కడ పితృదేవతలకు అందదని చెప్పడానికి నువ్వెవరు? శాస్త్రం ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. శాస్త్రాన్ని ప్రమాణం చేసిన స్వయం బుద్ధికి తోచిన విషయం నేను ప్రతిపాదించట్లేదు. పితృదేవతలకి అందాలి అంటే అగ్నిహోత్రము సాధనం. కాబట్టి అది దేవతలకి ఉపకారం చెయ్యాలి అంటే హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి అంతటినీ కూడా ఒక యజ్ఞశాలగా చూశారు శంకరాచార్యుల వారు. యజ్ఞశాలకి ఏం చేస్తారు? 4 వైపులా 4 వేద ద్వారములను పెడతారు. అలా శంకరాచార్యుల వారు 4 దిక్కుల 4 పీఠములు పెట్టి దీన్ని యజ్ఞశాలగా భావించారు. అందుకే తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికా పీఠము, ఉత్తరమున బద్రికాశ్రమములో జ్యోతి పీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము ఉంచి కామకోటి పీఠానికి తాను అధ్యక్షం వహించారు. కాబట్టి ఇప్పుడు 4 వైపులా 4 పీఠములను ఉంచారు. 4 పీఠముల నుంచి మధ్యలో ఉన్నది యజ్ఞభూమి, కర్మభూమి, వేదభూమి. ఇక్కడ హవిస్సిస్తే ఏమవుతుంది అంటే, ఇంట్లో పూజా మందిరంలో పూజ చేస్తే ఇంట్లో వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళ బంధువులు ఎక్కడున్నా సంతోషంగా ఉన్నట్టు. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం. సమస్త విశ్వము సంతోషిస్తోంది. దేనివల్ల? ఇక్కడ జరిగినటువంటి యజ్ఞము వలన. దేవతలకు అందితే దేవతలు సంతోషించి వేల పట్టున వర్షం కురిపిస్తారు. పాడి పంట, విద్య, వైభవం, సౌభాగ్యం, బిడ్డలు అన్ని కోరికలు తీరేటట్టుగా అనుగ్రహిస్తారు. కాబట్టి ఇప్పుడు ఒక ధర్మచక్రం. నీకు మళ్ళీ పంట వచ్చింది, మళ్ళీ యజ్ఞం చేస్తావు, యజ్ఞంలో హవిస్సు అందుకుంటారు, మళ్ళీ వర్షం కురిపిస్తారు, కోరికలు తీరిస్తారు, మళ్ళీ నువ్వు సంతోషం పొందుతావు, మళ్ళీ యజ్ఞం చేస్తావు. ఆ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ చక్రం ఆగిపోతే వైకల్ప్యాలు వస్తాయి. ఇప్పుడు ఈ చక్రానికి ఆధారమేది? యజ్ఞం. యజ్ఞమునకు ఆధారమేమి? అగ్ని. అగ్ని లేకుండా యజ్ఞం లేదు. ఆ అగ్నికి అంత ప్రాధాన్యత ఉంది. పితృదేవతలకి అంది తీరాలి, లేకపోతే వాళ్ళు ఆగ్రహిస్తారు. అందుకే అమావాస్య తిథి నాడు కనీసంలో కనీసం వాళ్ళని తలుచుకుని కుడి చేతి బొటన వేలి నుంచి ధార పొద్దున వదలలేదనుకోండి, మధ్యాహ్నం 12 గంటలకి కనీసం దక్షిణ దిక్కుకి తిరిగి 2 చేతులు చూపించి 3 మాటలు ఊపాలి. వాళ్ళు వస్తారు మధ్యాహ్నం, నాన్నగారు నా దగ్గర ఏమీ లేదు, మీకేమి ఇవ్వలేకపోయాను, క్షమించండి అని 3 మాటలు చేతులన్నా ఊపాలి కనీసం. శాస్త్రం అలా విధించింది. కాబట్టి
పితృదేవతలకి అందాలన్నా అగ్నిహోత్రము ద్వారానే వెడుతుంది. అలాగే పాకంచ కురుతే వహ్ని, ఆఖరికి మన ఇంట మనం అన్నం తిని శక్తి పొందాలి అంటే అగ్ని మన ఇంటి మొట్టమొదటి వంట బ్రాహ్మణుడు. ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడు ఎవరు అంటే అగ్నిహోత్రుడు. ఆయన కర్మ కాదు, శంకరుడు అగ్నిహోత్రంగా ఉన్నాడు కాబట్టి ఉపకారం చేస్తున్నాడు. శివ అని అందుకే అన్నారు, మహోపకారం చేస్తాడు. అన్నం తిని ఆయన తిరితే, ఏ అన్నం ఆయన ఉడికించి పెట్టాడో ఆ శక్తి వలన ఆయన్ని తిరితే అంతకన్నా దోషం ఇంకొకటి ఉంటుందా? అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉంటుందా? అందుకే ఆయన అగ్ని రూపంలో ఉండి పచనం చేస్తున్నాడు. బియ్యం బోలెడన్ని ఉన్నాయి, అగ్నే లేదు, ఏమైపోతుంది? ఉడుకుతుందా అన్నం? కాయకూరలు ఉడకడానికి అగ్నిహోత్రమే లేదు, తినగలడా? అజీర్ణం వస్తుంది బియ్యము పచ్చి వంకాయ కలిపి నవి తింటే. అయినా ఎంత తింటాడు? అదే ఉడికితే తింటాడు, తెలుకో రుచి వస్తుంది పచనంలో. అది చేసేటటువంటి బ్రాహ్మణ రూపంలో, వంట బ్రాహ్మణ రూపంలో ప్రతి ఇంట ఉండి అనుగ్రహిస్తున్నవాడు ఎవరంటే శంకరుడు అనుగ్రహిస్తున్నాడు అగ్ని రూపంలో. అందుచేత ఇప్పుడు ఆయన 3 మహోపకారములను చేస్తున్నాడు. ఈ 3 మహోపకారముల ద్వారా, ఒకటి దేవతలకు హవిస్సు వెడుతోంది, 2 పితృదేవతలకు కవ్యము వెడుతోంది, 3 పాకంచ కృతే వహ్ని, ఇది ఇంట వంట. ఈ 3 రూపాలలో ఉండి లోపల ఒక అగ్ని రూపంలో ఉండి మనం తిన్న పదార్థాన్ని పచనం చేస్తున్నాడు, లోపల మళ్ళీ జీర్ణం చేస్తున్నాడు. ఇప్పుడు ఎంతటి మహోపకారాన్ని ఆయన చేస్తున్నాడు? ఇది అగ్నికి సంబంధించినటువంటి విశేషం. అందుకే పెళ్లినాడు పెళ్లి అయిన రాజు మొట్టమొదట తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తను అగ్నిహోత్రం వెలిగించుకుంటాడు, ఔపాసనాగ్ని అంటారు. అది 2 కారణముల చేతనే ఆపేస్తారు. ఒకటి, సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఔపాసనాగ్ని నిధనం చేసేస్తారు. 2, శరీరం వదిలిపెట్టేశాడు అనుకోండి, ఆ వ్యక్తి శరీరం విడిచిపెట్టేస్తే ఆయన ఏ ఔపాసనాగ్ని ఇన్నాళ్ళు ఆరాధించాడో దాన్నే కొడుకు ముందు పట్టుకుని వెడతాడు. పట్టుకెళ్ళి చిట్ట చివర ఒక మంత్రం చెప్తాడు. జాతవేదుడు అని పేరు ఆయనకి, అగ్నిహోత్రుడికి. ఆయన వలననే కదా ఐశ్వర్యం వస్తుంది. అందుకని ఆయనతో అంటాడు, మా నాన్నగారు బ్రతికున్నంత కాలం నిన్ను ఎంతో గౌరవంతో సేవించారు, హవిస్సు ఇచ్చారు, మా అమ్మగారు ఊక వేశారు, అక్షతలు వేశారు, నిన్ను కాపాడుకున్నారు. మా నాన్నగారు శరీరం వదిలిపెట్టేశారు. మా నాన్నగారు ఏ అగ్నిని ఆరాధించారో దాన్ని తీసుకొచ్చాను. ఓ అగ్నిహోత్రుడా, చితిని వెలిగిస్తున్నాను. మా తండ్రి గారు ఇన్నాళ్ళు నీకు హవ్యములనిచ్చారు, ఆజ్యమునిచ్చారు. ఇప్పుడు మా తండ్రి గారిని హవ్యంగా ఇచ్చేస్తున్నాను, తీసేసుకో. నీకు ఆజ్యం వేసినప్పుడు భగ్గున ఎలా మండించి తిన్నావో అలా మా నాన్నగారి శరీరాన్ని కాల్చక బాధ పెట్టవద్దు. భగ్గున కాల్చి బ్రహ్మాండమనందు ఐక్యం చేసి ఆయనకి ఉత్తమ లోకములను కటాక్షించమని ప్రార్థన చేసి తండ్రి శరీరాన్ని చితి ఎందు వ్రీలుస్తాడు కొడుకు. అంటే మీరు ఒక్క మాట చెప్పండి, అసలు అగ్నితో మొదలై అగ్నితో పరిసమాప్తమైపోతుంది సనాతన ధర్మంలో వ్యక్తి జీవితం. అగ్ని ఆరాధనమునకు అంత శక్తి ఉంది. అగ్ని ఆరాధనమే శివారాధన. ఆ అగ్నిగా ఉండి ఉపకారం చేస్తున్న వాడెవరు అంటే మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడే చేస్తున్నాడు.